ఆలోచించారా? వాస్తవానికి విద్యను సముపార్జించేవారు శ్రమపడే అవసరమే ఉండదు. కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది. జ్ఞానమనేది ఆత్మకు కల సహజ సిద్ధ గుణం. ఇక మీరు బుద్ధిమంతులు. మీరే చెప్పండి, విద్యాభ్యాస సమయంలో మనసుకి ఏకాగ్రత ఎందుకుండదు? ఎప్పుడైతే జ్ఞానాన్ని మనిషి ఒక సాధనమని భావిస్తాడో, ఇంకేదో వస్తువుని చేజిక్కించుకునే సాధనంగా జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరతాడో, అలాంటి వాడు జ్ఞానం గ్రహిస్తున్న సమయంలో అతని మనసుకి స్థిరత్వం లభించదు. జ్ఞానం అతని ఆత్మ యొక్క గుణంగా ఎన్నటికీ మారదు. ఏ రంగైనా సరే వస్త్రానికి కల సహజ సిద్ధమైన గుణం కాదు. అందుకే సూర్యుని ప్రకాశంలో ఎండి ఆ రంగు వెలసిపోతుంది. ఏ వ్యక్తి అయితే అపూర్వమైన జ్ఞానానికి కల విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడు అనిపించుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఇంకేదో పొందాలనే ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతడు జీవితాంతం శ్రేష్ఠుడనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ అతను ఉత్తముడు మాత్రం కాలేడు. మీరు కూడా జ్ఞానం సముపార్జించారు, కానీ ఒక ఆశయం కోసం. భగవంతుడి